హలో నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ఈరోజు రెసిపీ బగార్ రైస్ అంటారు, పలావ్ రైస్ అంటారు, కలర్ రైస్ అంటారు, ఏదన్నా మీరు ఏమంటారో మీ ఏరియాని మీ రీజియన్ని బట్టి దాని ప్రకారం దీన్ని కలర్ రైస్ అంటాను నేనైతే. ఓకే, ఇలాంటి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఎందుకు పెడుతున్నానంటే నేను నేర్చుకునేప్పుడు నేను కూడా ఒకప్పుడు స్ట్రగుల్ అయినాను, నాకేం తెలియనప్పుడు. సో ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ స్టార్ట్ చేయకముందు ముందుగా బియ్యము 3 గ్లాసులు ఆల్రెడీ నానబెట్టాను. దగ్గర 45 మినిట్స్ అయింది నానబెట్టి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇవన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్, ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాను. తర్వాత చూసారు కదా, మెంతులు, జీలకర్ర, లవంగ, ఇలాచీ, చెక్క, బే లీవ్స్ కూడా, బగారాకులు కూడా వేసాను. అవన్నీ వేసి వేయించాను అన్నమాట. అది బాగా ఒక కలర్లోకి తేలినప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రైట్, అది కూడా వేసుకొని బాగా అది అడుగంటకుండా వేగేంతవరకు అడుగంటకుండా నీట్గా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత మీ రుచికి సరిపడ్డ ఉప్పు, నేనైతే దొడ్డుప్పు ఎక్కువగా వాడతాను. సో 3 గ్లాసులకు నేను ఇంత ఉప్పు వేసుకున్నానండి. మీ ఉల్లిగడ్డ ఎంత బ్రౌన్గా అవుతే అంత మంచి కలర్ మీ రైస్కి వస్తుందన్నమాట. సో మాడిపోతుంది అని అనిపిస్తే మీకు ఇలా వాటర్ కొద్దిగా పోసుకోవచ్చు, రైట్. నేనైతే వాటర్ నా రేషియోని బట్టి 3 గ్లాసెస్ రైస్కి నేను 6.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. 6.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. సో అది కొలత ప్రకారం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తోని వాటర్ కూడా పోసుకున్నాను. 6.5 గ్లాసెస్ వాటర్ పోసాను. అది పొంగు వచ్చేంతవరకు ఎసురుకు పోసుకున్న వాటర్ పొంగు వచ్చేంత లోపల మీరు అందులో 2 నిమ్మకాయలు వాడాను నేను. 2 నిమ్మకాయలు వాడాను నేను, ఎల్లో కలర్వి 2 తీసుకుంటే సరిపోతుంది. సో దట్ అది అన్నం తొందరగా చెడిపోదన్నమాట, లేకపోతే అన్నం త్వరగా చెడిపోతుంది. ఇది సుమారుగా నేను హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఈ బియ్యం నానేసానండి. 3 గ్లాసులు బియ్యం, దాంతో 3 గ్లాసులు తీసుకొని 3 గ్లాసులు బియ్యం నానేసాను. దానికి సరిపడా నేను 6.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. నిమ్మకాయ చూస్తున్నారు కదా, నిమ్మకాయ విత్తనాలు పడకూడదు. నిమ్మకాయ విత్తనాలు చేదు రుచిస్తాయి అన్నమాట. విత్తనాలు పడకుండా జాగ్రత్తగా నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మకాయ పల్పు కూడా వేస్తాము కొన్నిసార్లు. ఆ పల్పు పడ్డ కూడా మీకు వగరు అనిపిస్తుంది, చేదు అనిపిస్తుంది టేస్ట్. సో అది జాగ్రత్తలు తీసుకొని నిమ్మకాయ రసం పిండుకోండి. తర్వాత అది ఎసురు బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలి వాటర్. సో బబుల్స్ లాగా వాటర్లో రావాలి. మీరు హై ఫ్లేమ్ మీదనే పెట్టుకొని చేయొచ్చు ఇక్కడ వరకు. దీని తర్వాత బియ్యం వేసేప్పుడు మాత్రం కొంచెము లో ఫ్లేమ్ మీద మంట పెట్టుకొని బియ్యము జాగ్రత్తగా వేయాలి. వేసి దాన్ని దమ్ముకి పెట్టుకునేది కూడా నేను ఫాలో అయ్యే స్టైల్ అక్కడ పెట్టాను చూడండి. పెంక మీద ఏదైతే లో ఫ్లేమ్ బర్నర్ ఉందో నా స్టవ్కి, ఆ లో ఫ్లేమ్ బర్నర్ మీద నేను చపాతీ కాల్చే పెనం ఉంటుంది కదా, ఆ పెనాన్ని పెట్టి రైస్ వేసాక దమ్ముకు పెట్టేశానండి. అలా పెట్టి మూత పెట్టి పెట్టేశాను. దమ్ముకి రైస్ ఆటోమేటిక్గా అవుతుందన్నమాట. సో నేను తీసుకున్న నిమ్మకాయలు, నేను తీసుకున్న రేషియో ఇవన్నీ చూపిస్తున్నాను కదా, మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇదండి, ఇట్లా రోలింగ్ బాయిల్ అవ్వాలి. వాటర్ అయినప్పుడు బియ్యం వేసుకోవాలి. మనం బియ్యం వేసుకొని అది బాగా ఉడికినాక ఇంకో కొంచెం వాటర్ ఉంది, ఎక్కువసేపు అలాగే హై ఫ్లేమ్ అంటే పెద్ద బర్నర్ మీద పెడితే కింద అడుగు అంటేసి మాడిపోతుంది. కాబట్టి నేను ఇలాగ పక్కనే చిన్న లో ఫ్లేమ్ బర్నర్ ఏదైతే ఉందో దాని మీద చపాతీ పెనం పెట్టి దాని మీదకి ఈ బియ్యం డేక్షాను ఈ అన్నం డేక్షాను షిఫ్ట్ చేసేసాను. ఇంకా అన్నం దమ్ముకి ఆటోమేటిక్గా అవుతుంది. మీకు చూపించడానికి కొంచెం పైకి కిందికి అన్నం కలిపి చూపిస్తున్నాను. అయ్యిందా లేదా
మీరే చెప్పచ్చు. మామూలుగా అయితే ఇలా వండిన రైస్ని, అది బిర్యానీ కానీ, కలర్ రైస్ కానీ, పలావ్ రైస్ కానీ ఏదన్నా అనండి, ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్ళాలి. మొత్తం పైన నుంచి లేయర్లు తీసే కన్నా ఇలా సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్ళాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రెసిపీతో మీకు త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లైక్, షేర్ and subscribe to the Puddy's Kitchen. Thank you. Have a nice time.